భగత్ సింగ్ భారతదేశం యొక్క స్వాతంత్ర సమరయోధుడు మరియు విప్లవకారుడు. స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన ప్రముఖ మరియు అత్యంత ప్రభావవంతమైన విప్లవకారులలో ఒకరు. తాను చేసిన పోరాటానికి గాను షహీద్ భగత్ సింగ్ అని కొనియాడుతారు. భగత్ సింగ్ 27 సెప్టెంబర్ 1907 సంవత్సరంలో ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న లాయల్ జిల్లా బంగా పట్టణంలోని ఖక్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్, విద్యావతి అనే దంపతులకు జన్మించారు. చిన్నతనంలో తన గ్రామానికి దగ్గరలో ఉన్న స్కూల్లో కొన్ని సంవత్సరాలు చదివారు. తర్వాత లాహోర్లో ఉన్న దయానంద్ ఆంగ్లో వేద్ 1923 సంవత్సరంలో లాహోర్లోని నేషనల్ కాలేజీ నేషనల్ కాలేజ్లో చేరారు. ఈ కాలేజీ 2 సంవత్సరాల ముందు మహాత్మా గాంధీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క లక్ష్యం కారణంగా లాలా లజపతి రాయ్ ద్వారా స్థాపించబడింది. ఈ కాలేజీ స్థాపించటం వెనక ఉన్న ముఖ్య కారణం విద్యార్థులను బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా స్థాపించబడ్డ కాలేజీల నుంచి దూరంగా ఉంచటం. యూత్ పై ఉన్న సింగ్ ప్రభావంను చూసిన పోలీసు అధికారాలు ఆందోళన చెందారు. 1926 సంవత్సరంలో లాహోర్లో జరిగిన బాంబు దాడుల వెనక భగత్ సింగ్ ఉన్నాడని అనుమానంతో 1927 సంవత్సరంలో అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత అమృత్సర్లో ఉన్న ఉర్దూ మరియు పంజాబీ పత్రికలకు ఎడిటర్గా కూడా పనిచేశారు. ఇవే కాకుండా నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీ, వీర్ అర్జున్ అనే పత్రికల కోసం కూడా పనిచేశారు. తాను రాసిన పత్రికలకు కలం పేరుగా బల్వంత్, రంజిత్ మరియు విద్రోహి అనే పేర్లను ఉపయోగించారు. 1928 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను తెలుసుకోవటానికి సైమన్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇండియాకు చెందిన కొన్ని రాజకీయ పార్టీలు సైమన్ కమిషన్ను బహిష్కరించాయి, ఎందుకంటే ఈ కమిషన్లో భారతదేశానికి చెందిన వారు లేరు. అక్టోబర్ 30, 1928 సంవత్సరంలో సైమన్ కమిషన్ లాహోర్కి వెళ్లినప్పుడు లాలా లజపత్ రాయ్ కమిషన్కి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. పోలీసులు ప్రజల గుంపును చెదరగొట్టడానికి ప్రయత్నించారు. అప్పటి సూపరింటెండెంట్ పోలీస్ జేమ్స్ ఏ స్కాట్ లాఠీ ఛార్జీ ఆదేశాలను ఇచ్చాడు. జేమ్స్ ఏ స్కాట్ లాలా లజపత్ రాయ్ పై లాఠీ ఛార్జీ చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఒక నెల తర్వాత 17 నవంబర్ 1928 సంవత్సరంలో లాలా లజపత్ రాయ్ గుండెపోటుతో మరణించారు. రాయ్కి వైద్యం చేసిన డాక్టర్లు కూడా నిరసనలో జరిగిన లాఠీ ఛార్జీ గాయాలే బహుశా మరణానికి కారకమయ్యాయి అని తెలిపారు. మరోవైపు యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లో ఈ విషయాన్ని తీసుకువెళ్లినప్పుడు రాయ్ యొక్క మృత్యువులో బ్రిటిష్ ప్రభుత్వం లాంటి పాత్ర లేదని చెప్పారు. భగత్ సింగ్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ను హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ గా పేరు మార్చటంలో బాధ్యత వహించారు. లాలా లజపతి రాయ్ మృత్యువు తరువాత సభ్యులు ప్రతీకారం తీసుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. భగత్ సింగ్ మిగతా విప్లవకారులతో శివరాం రాజ్గురు, సుఖ్దేవ్ థాపర్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ కలిసి పథకం ప్రకారం జేమ్స్ ఏ స్కాట్ను చంపాలనుకున్నారు. 17 డిసెంబర్ 1928 సంవత్సరంలో లాహోర్లో జేమ్స్ ఏ స్కాట్ను చంపడానికి ప్రణాళిక చేయటం జరిగింది. స్కాట్ను గుర్తించడంలో జరిగిన తప్పిదం వల్ల స్కాట్కి బదులు డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి బయటికి వస్తున్న జాన్ పి. సాండర్స్ అనే అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీసును చంపారు. సాండర్స్ను చంపిన తరువాత అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో చానన్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ద్వారా చంపబడ్డాడు. అక్కడి నుంచి సైకిళ్ల మీద ముందే నిర్ణయించిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మరోవైపు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ను మొదలుపెట్టారు. నగరం లోపలి వచ్చే మరియు బయటికి వెళ్లే అన్ని దారులను మూసివేసి వెతకసాగారు. ఈ హత్య తర్వాత రాజకీయ నాయకులు, కార్యకర్తలు మరియు వార్తాపత్రికలు సహాయ నిరాకరణ ఉద్యమం హింసను ప్రోత్సహిస్తుంది అని చెప్పారు. మహాత్మా గాంధీ మరియు నెహ్రూ కూడా సాండర్స్ను చంపిన తరువాత అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో చానన్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ద్వారా చంపబడ్డాడు. అక్కడి నుంచి సైకిళ్ల మీద ముందే నిర్ణయించిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మరోవైపు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ను మొదలుపెట్టారు. నగరం లోపలి వచ్చే మరియు బయటికి వెళ్లే అన్ని 19 డిసెంబర్ 1928 సంవత్సరంలో సభ్యురాలు దుర్గావతి దేవి సహాయంతో ట్రైన్ ద్వారా లాహోర్ నుంచి కలకత్తాకి బయలుదేరారు. కొన్ని రోజుల తర్వాత భగత్ సింగ్ తిరిగి లాహోర్కి చేరారు. 8 ఏప్రిల్ 1929 సంవత్సరంలో భగత్ సింగ్ ఇతర విప్లవకారులతో కలిసి ఢిల్లీ అసెంబ్లీలో బాంబు వేసే ప్లాన్ చేశారు. ఈ బాంబు దాడి ఎవరిని కూడా చంపటానికి వేయలేదు, కానీ పలువురు గాయపడ్డారు.
ప్లాన్ ప్రకారం బాంబు ద్వారా వచ్చే పొగల మధ్యలో నుంచి తప్పించుకోవాలి కానీ అక్కడే ఉండి ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదాలు చేస్తూ ప్రచారపత్రాలను విసిరారు. ఫలితంగా భగత్ సింగ్ మరియు తన అనుచరుడు అరెస్ట్ అయ్యారు. 1929 సంవత్సరంలో ఇచ్చి సారే సభ్యులు బాంబు ఫ్యాక్టరీలను స్థాపించారు. ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో పోలీసులు ఫ్యాక్టరీను కనుగొన్నారు. పోలీసుల ద్వారా జరిగిన రైడ్లో ఇచ్చి సారే సభ్యులు అరెస్ట్ అయ్యారు. ప్లాన్ ప్రకారం బాంబు ద్వారా వచ్చే పొగల మధ్యలో నుంచి తప్పించుకోవాలి కానీ అక్కడే ఉండి ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదాలు చేస్తూ ప్రచారపత్రాలను విసిరారు. ఫలితంగా భగత్ సింగ్ మరియు తన అనుచరుడు అరెస్ట్ అయ్యారు. 1929 సంవత్సరంలో ఇచ్చి సారే సభ్యులు బాంబు ఫ్యాక్టరీలను స్థాపించారు. ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో పోలీసులు ఫ్యాక్టరీను కనుగొన్నారు. పోలీసుల ద్వారా జరిగిన రైడ్లో ఇచ్చి సారే సభ్యులు అరెస్ట్ అయ్యారు. జైలులో ఉన్న సమయంలో సింగ్ మరియు ఇతర విప్లవకారులు నిరాహార దీక్షను ప్రారంభించారు. పోలీసులు చాలా రకాలుగా నిరాహార దీక్షను విరమించటానికి ప్రయత్నించారు కానీ నిరాహార దీక్ష అలాగే కొనసాగింది. సింగ్ను కోర్టులో హాజరుపరిచినప్పుడు స్ట్రెచర్ మీద తీసుకురావాల్సి వచ్చింది. అరెస్ట్కు ముందు 60 కిలోల బరువు ఉన్న సింగ్ తర్వాత 6.4 కిలోలు తగ్గారు. లాహోర్లో పోలీస్ ఆఫీసర్ యొక్క హత్యలో పాల్గొన్నందుకు సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవ్ను 24 మార్చి 1931 ఉరిశిక్ష విధించాలని తీర్పునిచ్చారు. కోర్టు ఇచ్చిన సమయం కన్నా 11 గంటల ముందే 23 మార్చి 1931 సంవత్సరం లాహోర్ జైలులో ఉరితీశారు. ఉరితీసిన తరువాత మృతదేహాలను జైలు గోడలో చేసిన రంధ్రం ద్వారా గుట్టు చప్పుడు కాకుండా గాండా సింగ్ వాలా గ్రామం బయట దహన సంస్కారాలు చేశారు. వీరి చితి బూడిదను